నియోజకవర్గ దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నారా అనే విధంగా ఇక పిఠాపురానికి సంక్రాంతి మహోత్సవాలు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించేశారు. ప్రారంభించడమే కాకుండా వరుసగా 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలోనే ఉండబోతున్నారు. అంటే 3 రోజుల పండుగ ఏదైతే ఉన్నదో భోగి, సంక్రాంతి, కనుమ అది ఇప్పుడే జరిగిపోతుంది. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. అది వాళ్ళకి మామూలు వార్త కాదు. ఇక రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇవి. ఓ కాలేజీలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అదేవిధంగా పలు ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్న సేనాని 3 రోజుల షెడ్యూల్లోని. ఇక నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోల్లో పర్యటనలు, అధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్షలు, అంతేకాకుండా పిఠాపురం పరిధిలో ఇల్లు లేని పేదలకు గొల్లప్రోల్లో ఇళ్ల నిర్మాణాలు, ఇక ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్న పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో శాంతి భద్రతలు, ఇతర అంశాలపై జిల్లా ఎస్పీలతోటి ప్రత్యేకమైన భేటీ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రంగరాయ మెడికల్ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టపోతున్నారు. ఇక జనసేన కార్యకర్తలు, నాయకులతోనూ కూడా పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ఇటు సంక్రాంతి సంబరాలతో పాటుగా అటు రాజకీయ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి పనులతోనూ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ అంటే పూర్తిగా పండుగ వాతావరణంలో పిఠాపురం మునిగి తేలుతుంది. అవేంటంటే జానపద కళలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అంగరంగ వైభవంగా పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి పండగని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పండుగల్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. ఆయన డ్యాన్సులు వేస్తున్నాడు. ఇంకెలా ఉంటుందో ఒకసారి చూడండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా పల్లె సంస్కృతికి పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న ఈ సంబరాలు. ఇంకా వాళ్ళతో పాటుగా ఈయన చిందులేసి డ్యాన్సులు వేస్తున్నారు.